అందరికీ నమస్కారం. నేను మీ కుమార్రాజ్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో మనం జ్యోతిష పాఠాలు మనం నేర్చుకుంటున్నాము. ఈ రోజు మనం నేర్చుకునే క్లాస్ ఏంటంటే కర్కాటక లగ్న జాతకులకి కుజ మహాదశ ఏ విధంగా యోగిస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. అయితే కర్కాటక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్లయితే లగ్నంలో అంటే మీరు ఒక కర్కాటక లగ్న జాతకులు అయ్యారు, చంద్రమహాదశ పూర్తయి కుజుల్లోకి మీరు వస్తున్నారు. వారికి కుజ మహాదశ నడుస్తున్న వారికి మీ జాతక చక్రాన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని కుజుడు ఏ స్థానంలో కూర్చున్నాడనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అయితే జాతక చక్రంలో మనకు లగ్నంలో కుజుడున్నట్టయితే, కర్కాటక లగ్నంలో కుజుడున్నట్టయితే జనసాంగత్యం వలన నష్టపోతూ ఉంటారు. అనేక రకమైనటువంటి స్త్రీలతోని కలిసి వాళ్ళ వల్ల కొన్ని రోగాలు తీసుకొని రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దురాలోచన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ దురాలోచన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ దురాలోచన వలన శిక్ష అనేది మరణ శిక్షకు పడేంత విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంత డేంజరస్గా ఉంటాడు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు, కారాగార వాసము, అదేవిధంగా కోర్టు సమస్యలు, చొక్కెదురు చాలా ఉంటాయండి. విపరీతమైనటువంటి కష్టాలు ఎక్కువ పడటానికి లగ్నంలో కర్కాటక లగ్న జాతకులు కుజుడున్నప్పుడు. ఎందుకు చెప్పాను ఇన్ని రకాల కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారని చెప్తున్నట్టే మీరు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. కర్కాటకం అంటే ఆయనకి నీచక్షేత్రం, అది నీచస్థానం, నీచం కాబట్టి అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవించాలి. కాబట్టి మీకు ప్రతి క్లాసు నేను పకడ్బందీగా జాగ్రత్తగా నేర్చుకొని ప్రతిసారి చెప్పేది ఏంటంటే అదే, ఏ గ్రహం ఎక్కడ నీచంలో ఉంది, ఎక్కడ మూల త్రికోణంలో ఉంది, ఎక్కడ స్వక్షేత్రంలో ఉంది, ఎక్కడ కేంద్ర కోణంలో ఉంది, మొత్తం వివరంగా మన జాతక చక్రంలో చాలా పకడ్బందీగా క్లారిటీగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈరోజు మనము ఇక్కడ చేసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నట్టయితే విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తారు. ఆ నష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే పరపురుషుడు కూడా ఆ నష్టాన్ని కలిగించడం అంత విధంగా కొన్ని రకాలైనటువంటి శత్రువుగా మారుతుంటారు. కానీ దీనిలో ఒక రకమైన ఉపశమనం ఉందండి. ఏంటంటే ఇక్కడ కుజుడితో పాటు ఒకవేళ గురుడు కలిసినట్టయితే, గురుడు వృషక్షేత్రం, ఒకవేళ కుజుడితో పాటు గురుడు కలిసినట్టయితే మంచి యోగంగా మారుతుంది. నేను ఏ విధంగా చెప్పానో దానికి ఆపోజిట్ మంచి యోగాన్ని ఇస్తూ ఉంటుంది, మంచి జాతకంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు గురుడితో పాటు కలిసి ఏ పాపగ్రహం కూడా ఇక్కడ ఉండకూడదు. ముఖ్యంగా కేతువు కలిసినట్టయితే ఇంకెక్కువ నష్టాన్ని చేస్తాడు. ఈ నష్టం అంటే గురుడు కూడా తన యొక్క విషయాలు మొత్తం కూడా తీసేసి అతను కూడా శత్రువుగా మారడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంత డేంజరస్గా మారుతుంటారు. కాబట్టి ఈ యొక్క లగ్నం విషయంలో, మన కర్కాటక లగ్న జాతక విషయంలో లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహ దృష్టి కలిగి ఉంది, ఈ కుజుడు ఎవరిని చూస్తున్నాడని కూడా ముఖ్యము. పాపగ్రహాన్ని చూసినా కూడా ఒక్కోసారి పాప విషయాలు కలిగిస్తుంటే, శుభగ్రహాన్ని చూసినప్పుడు శుభ ఫలితాలు ఎవరికి కొద్దిగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది అంతర్దశ ఆధారపడి కొద్దిగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు 80% నష్టాన్ని కలిగిస్తే 20% లాభాన్ని కలిగిస్తారండి. ఇక్కడ 80% నష్టాన్ని కలిగిస్తే 20% మాత్రం లాభాన్ని కలిగిస్తున్నాడు. అదేవిధంగా మరో చక్రంలో మనం తీసుకుంటే కర్కాటక లగ్న జాతకుడు కుజ మహాదశలో కుజుడు 2వ స్థానంలో ఉంటే సంతాన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం వల్ల ఏ విధమైన సమస్యలు, ఒకవేళ సంతానం కలిగి వాళ్ళు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వచ్చిన అనుకోకుండా వాళ్ళు ఒక రకమైనటువంటి లవ్ మ్యారేజ్ చేసుకొని పోవడానికి, లవ్ చేయడం, ఆ విషయాలు ఇంట్లో తెలియడానికి కొన్ని రకాలైనటువంటి సంతాన సమస్యలు, లేదా వాళ్ళు చదువు మంచి చదవకపోవడం, దానివల్ల మీరు మానసిక ఇబ్బంది పడటం, కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు సంతానం కలగటం, ఏదైనా సంతాన విషయం నష్టం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ధనాదాయం అనేది పూర్తిగా మైనస్ చేస్తారండి, చాలా లోకి తీసుకెళ్తారు. కాబట్టి మీరు కేర్గా ఉండాలి. అదేవిధంగా 3వ స్థానం ఏంటంటే సోదర లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి న్యాయ మార్గ స్థానాలు ఎవరైతే ఉంటారో, అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జి కానీ, లాయర్ కానీ, అదేవిధంగా వాటికి సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో, న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక రకమైన లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది, సోదర లాభం కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా అన్నం అనేవాడు కానీ, తమ్ముడు కానీ విదేశాలకు వెళ్ళి ఆ డబ్బుని వీళ్ళకి ప్రసాదించడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానం ఉంటుంది విద్యలో ఎక్కువ ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది, మానసిక ప్రశాంతత అయితే ఉండలేకపోవడం చేస్తూ ఉంటుంది. ఎవరైతే చిన్నపిల్లగాళ్ళు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, విద్య కోసం ప్రయత్నం అంటే విద్య చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఆటంకాలు కలిగించి చదువులో నష్టాలు కలిగిస్తూ ఉంటుంది. ఉదర సంబంధమైన వ్యాధులతో బాగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఒక అమ్మాయిని వెంట పూర్తిగా తిరుగుతూనే ఉంటాడు. విద్యలో చదువుకున్న అబ్బాయి అయితే అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటాడు. పెద్దవాళ్ళు అయితే అన్యమైన స్త్రీలతో సాగరం చేసి నష్టానికి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు 5వ స్థానం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దృష్టిలోపం ఏదైతే ఉందో దృష్టిలోపాన్ని కూడా సవరిస్తూ ఉంటారు. అదేవిధంగా కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడే వారికి కాలేయ సంబంధ వ్యాధులు పూర్తిగా నయం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే
అదేవిధంగా డయాలసిస్, కిడ్నీ విషయాల్లో డయాలసిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొత్తాన్ని కూడా నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎరుపుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో, అది ఎరుపు వ్యాపారం అంటే మిర్చి కానీ ఎరుపుకు సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో ఆ ఎరుపు పంటల మొత్తాన్ని కూడా లాభసాటి మార్గంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ యొక్క దశాకాలంలో. అదేవిధంగా మనకు 6వ స్థానంలో ఉన్నట్టయితే శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రుబాధలు ఏ విధంగా ఉంటాయంటే అతను వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు, మన ఇంట్లోనే కూర్చుంటాడు. అదేవిధంగా బాధ మనం బయటవాడికి చెప్పుకోలేము, మనలో మనం ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శత్రుబాధ ఇక్కడ లేకపోతే భార్యాభర్తల మధ్యలో వేరే వ్యక్తి, మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి శత్రువుగా మార్చడం, భార్యాభర్తలను శత్రువుగా మార్చడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పోలీస్ సమస్యలు కొన్ని కలిగే అవకాశం ఉంటాయి, కోర్టు సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా మనకి 7లో తీసుకుంటే మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు, భార్య వల్ల ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటారు. అనుకోకుండా భార్యకు ఒక మంచి ఉద్యోగం రావడం, లేదు భార్య తరఫు ఆశలు రావడం కానీ ఏదైనా సరే భార్య వల్ల కొద్దిగా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉన్నతమైన భూ సంపద వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా నలుపు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి యోగ జాతకంగా మారుతూ ఉంటుంది ఇక్కడ 7వ స్థానంలో కూర్చున్నప్పుడు. అంటే నలుపు వ్యాపారం అంటే బిర్యాలు కానీ లేకపోతే ఈ నల్ల నువ్వులు కానీ కొన్ని ఉంటాయి నలుపుకు సంబంధించిన వ్యాపారాలు, ఆ వ్యాపారాలు లాభసాటిగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి 8వ స్థానం తీసుకుంటే ఇద్దరు భార్యలు యోగాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇద్దరు భార్యలు కూడా సక్రమంగా దగ్గర గుండిపై విషయం తెలిసినా కానీ కలిసిపోయి మంచిగా మాట్లాడుకోవడానికి సహగమనం ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దశలో మనకి ఏంటంటే హైలైట్ విషయం ఏంటంటే 8వ స్థానంలో ఇద్దరు భార్య కలుగుతారు. దశ మొత్తం పూర్తి అయ్యేలోపు దశలో ఇస్తాడు, దశలో ఇచ్చి దశ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒకరిని పూర్తి బయటికి తీస్తారు. అది మరణమైనా కావచ్చు, గొడవైనా కావచ్చు, ఏదైనా జరగచ్చు, చెప్పలేను. ఎందుకంటే మరణాన్ని కలిగించి ఏదైనా సరే ఒక భార్యను మాత్రమే పిలుస్తాడు. కుజమహాదశ పూర్తి అయ్యేలోపు, కర్కాటక జాతి కుజమహాదశ పూర్తి అయ్యేలోపు ఒక భార్య ఇస్తాడు. కుజమహాదశ ప్రాణమైన ఇద్దరినిచ్చి కుజమహాదశ పూర్తి అయ్యేలోపు ఇద్దరు ఈ విధంగా చేస్తుంటారు. లేదు వివాహం చేసుకోలేదు, అన్య స్త్రీతో సహగమనం చేయడానికైనా ఆస్కారం ఉంటుంది అక్కడ. అదేవిధంగా కొద్దిగా అనారోగ్య సూచన చూపించినప్పటికీ ముందుకు వెళ్తూ ఉంటారు. ధనాదాయం అనేది ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది. ఒక్కోసారి వృద్ధి, ఒక్కోసారి లాభం, ఒకసారి నష్టం, కొద్దిగా లాభ నష్టాలతో సాగు కానీ ఆనందకరమైన జీవనాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి 8వ స్థానంలో 9వ స్థానం తీసుకుంటే జాతకుడికి తండ్రి మరణానికి కారకుడుగా మారుతుంటారు. ఎవరైతే జాతకుడు ఉన్నాడో వాళ్ళ తండ్రి మరణానికి కారకుతూ ఉంటారు. లేదు కుజమహాదశ పూర్తి అయిన తండ్రి లేదనుకోండి తల్లి మీద చూపిస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ లేదనుకోండి భార్య మీద చూపిస్తాడు. భార్య లేదనుకోండి పిల్లల మీద చూపిస్తుంటారు. అదే రకంగా ఏదైనా సరే ఏదైనా ఒక మరణాన్ని మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మానసికంగా ప్రశాంతత లేకోకుండా చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్నప్పుడు భూ సంపద పెరుగుతూ ఉంటుంది, ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, లాభంలో ఉంటారు, ఉద్యోగంలో ఉంటారు. ఎవరైతే విష కీటక సంబంధించినటువంటి మందులు వాడతారో అంటే క్రిమి సంహారక మందులు ఎవరైతే వాడుతుంటారో ఆ పరిశ్రమలు ఇక్కడ ఏంటంటే షాపులు కాదండి, పరిశ్రమలు ఏవైతే పరిశ్రమ యూరియా ఉందో పరిశ్రమ ఎవరైతే ఆ పరిశ్రమలో ఉంటారో ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ దాంట్లో ఎక్కువ లాభాన్ని కలిగించిన అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం తీసుకొచ్చి ఒక రాజయోగ భోగంగా మారుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి 11వ స్థానం తీసుకున్నదే ఈ 11వ స్థానంలో అక్రమ దానం చేస్తూ ఉంటారు. ఆ డబ్బు మీద కాదు వేరే చోట డబ్బు, ఆ డబ్బులు మీ దగ్గర ఉంచాలనుకున్న ఆ డబ్బులు మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల కోర్టు కేసులు సమస్యలు, లేదు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు అనుకోకుండా మీకు డబ్బులు మీకు ఖర్చు పెట్టుకోవడం ఏదైనా సరే నష్టం చేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ 11వ స్థానం కుదిరిన వాళ్ళకి ఎక్కువ ఎవరికి నష్టం చేస్తుంటుందండి ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ నష్టం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానంలో ఉంటుంది వ్యసనాల బారిన పడుతూ ఉంటారు, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి, వ్యసనాల వల్ల నష్టం చేస్తూ ఉంటారు, మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సూచనలు కూడా చూపిస్తూ ఉంటుంది, మానసికంగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది 12వ స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇదే అనమాట మన కర్కాటక లగ్న జాతకులు కుజుల గురించి. అయితే కర్కాటక లగ్న జాతకులు మనకి ఏంటంటే 1వ స్థానంలో ఉన్న, 2వ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 11వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న అంటే 1, 2, 4, 6, 8, 11, 12 స్థానాలు ఎక్కడైతే వాళ్ళ జాతక చక్రంలో కుజులుంటారో వాళ్ళకి అశుభమైనటువంటి విషయాలను తీసుకొని వస్తూ ఉంటారు, అశుభకరంగా జరుగుతూ ఉంటుంది, నష్టాన్ని చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కుజులకు సంబంధించి జప హోమ మత దానాలు చేసినట్టయితే కుజులకు సంబంధించినటువంటి ఈ యొక్క కందులు దానం కేజీ కందులు ప్రతి 6 నెలల కోసం దానం చేసినట్టయితే ఈ యొక్క జపహోమాలు మొత్తం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేర్చుకున్నట్టయితే మంచి యోగ జాతకంగా మారడానికి అవకాశం
ఎక్కువగా ఉంటుంది. ఆ అంతర్దశల్లో కూడా కొన్ని రకాలైన యోగాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక లగ్న జాతకులకి దశ అంతర్దశ ఏ విధంగా నడుస్తుంది ఈ విషయాన్ని మరో క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. అందులో లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్.